నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే. మురళి గారు 22వ తారీఖు గురువారం పుష్యమి నక్షత్ర కలయికతో వస్తోంది. అంటే అది గురు పుష్యమి యోగం. గురు పుష్యమి యోగం అటు మొన్న పుష్యమాసంలో కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మాఘమాసంలో విశేషంగా వస్తోంది. కాబట్టి గురు పుష్యమి యోగాన్ని ఎలా వినియోగించుకోవచ్చండి? గురు పుష్యమి యోగం అనేటువంటిది ఎంతో కూడా అరుదుగా రావడం జరుగుతుంటుంది. మనకి ఈ విధంగా మైత్రేయ ముహూర్తం ఏ విధంగానైతే ఉందో అదే విధంగా ఇది కూడా ఆ అమ్మవారు పెట్టేటువంటి ముహూర్తంగానే అనుకోవాలి. ఖచ్చితంగా. ఎందుకు అంటే రేరు, ఏదో మంత్లీ ఒకసారి కూడా రాదు, కానీ 2 months 3 months అలా వస్తూ ఉంటుంది. ఇది వచ్చినప్పుడు ఇది ఒకటి. అదే విధంగా ఆదివారము పుష్యమితో కూడా రావడం అది కూడా ఎంతో కూడా విశేషము. ఇవి రెండు కూడా మరి ఎందుకు విశేషము అనేటువంటి దాని గురించి చూసిన చాలా వీడియోల్లో చాలా మంది కూడా చెప్తూ ఉన్నారు. బట్ ఓకే, గురు పుష్యమి యోగం రోజు మనకు ఏం చేసుకుంటే మంచిది అనేటువంటి విషయం కానీ, ఆ రోజు ఏం చేయకూడని పనులు అనేటువంటి విషయం కానీ చూద్దాం ఒకసారి ఈ యొక్క వీడియోలో. నూతనంగా ఏదైనా మనము మొదలు పెట్టాలి అని అనుకున్నాము, లేదా ఒక గృహానికి సంబంధించినటువంటిది ఏదైనా పని మొదలు పెడదాం అనుకున్నాము, శంకుస్థాపన, లేదా ఏదైనా ఒక గృహంలో ఏదైనా స్లాబ్ వేసేటువంటి పరిస్థితి కావచ్చును. అంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరైనా నూతనంగా ఇల్లు మనకు ఈ యొక్క ఈ 2-3 రోజులలోనే, ఈ వారం రోజులలోనే స్లాబ్ పడేది ఉంది అనేటువంటి సందర్భంలో కాస్త వెయిట్ చేసి గురు పుష్యమి యోగం రోజు నాడు మీరు ఈ యొక్క స్లాబ్ వేయించినట్టయితే సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఇంటిలో ఎక్కువగా కూడా మనకు గురుబలం ఉండడానికి కానీ, అంటే కొన్ని వస్తువులు ఏమిటి, మనకు గోమతి చక్రాలు కానీ కొన్ని ఆ యొక్క స్లాబ్లో మనం పెట్టవచ్చును, యొక్క స్లాబ్ వేసేటువంటి సందర్భంలో. అట్లా ఇక నూతన వ్యాపారానికి అయితే శ్రీకారం చుట్టవచ్చును. నూతన వ్యాపారానికి కానీ, అదేవిధంగా నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించాలి అని అనుకునేటువంటి వారు, ఇప్పుడు ఎవరికైనా వాస్తవానికి అప్పు తీరటం లేదు అనేటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క గురు పుష్యమి యోగంలో వారికి ఎంతో కొంత మనీ ఇచ్చినా కూడా తప్పకుండా కూడా తీరేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. 100% ప్రయత్నం కూడా చేయవచ్చు. విన్నారా? అప్పులు మాత్రం అది కాకుండా అప్పు ఇప్పుడు ఏదైనా కూడా మనము వదులుకోవాలి అనుకునేటువంటి సందర్భంలో అప్పు కానీ, లేదా ఇంకేమైనా చెడు వ్యసనాలు కావచ్చును, మంచి మార్గంలోకి వెళ్ళాలి అనేటువంటి సందర్భంలో ఆ రోజు నాడు చక్కగా కూడా గురు ఉపదేశం కానీ, ఇప్పుడు చెడు మార్గం నుండి మంచి మార్గంలోకి పయనించేటువంటి సందర్భంలో ఆ రోజు నాడు ఏదైనా గురు ఉపదేశం పొందేటువంటి పరిస్థితి కానీ, లేదా గురువులకు ఏదైనా సేవ చేసేటువంటి పరిస్థితి కానీ, లేదా గురువులకు ఏదైనా దానం ఇవ్వడం కానీ. మీకు బాధ్యతలు ఏవి లేవు అంటే అందరూ బాధ్యతతోనే ఉన్నారు, ఇక్కడ బాధ్యత లేవు అనేటువంటి విషయం కాదు. కానీ నేను ఒక 41 రోజులు కానీ, లేదా ఒక 108 days కానీ ఏదైనా ఒక దీక్ష చేయాలి అని అనుకుంటున్నాను అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఈ యొక్క గురు పుష్యమి వచ్చేటువంటి సందర్భంలో ఏదైనా ఉపదేశం పొందండి. గణపతి మంత్రం కానీ, లేదా దత్తాత్రేయ స్వామి మంత్రం కానీ, లేదా ఈశ్వరుని శివ పంచాక్షర మంత్రం కానీ, ఎవరైనా మంచి చక్కటి గురువులు ఉన్నట్టయితే వారి వద్ద చక్కగా కూడా ఆ యొక్క సమయంలో ఉపదేశం పొంది ఆ రోజు నుండి జపం స్టార్ట్ చేసుకోవాలి. అసలు మామూలు ఫలితం ఉండదు, మంత్ర సిద్ధి కలుగుతుంది. డెఫినెట్లీ సూపర్ మంత్ర సిద్ధి కలుగుతుంది, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మరి ఎవరు గురువులు లేరండి మాకు, మరి మేము కూడా ఏదైనా మంత్రం చదువుకోవాలనుకుంటున్నాం, ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాము, మంత్రం జపం చేయలేకపోతున్నాం అనుకుంటే ఎలాగా? కొన్ని మంత్రాలకు మాత్రము అన్నిటికీ ఖచ్చితంగా గురుముఖంగానే తీసుకోవాలి. లేదు అనుకునేటువంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా ఈశ్వరుడే పెద్ద గురువు, అంతే, తనకు మించింది లేదు. ఆది శంకరాచార్యుల వారికి మించినటువంటి గురువు ఇంకొకరు ఉండరు కదా. కనుక మనకు భోజపత్రం అనేటువంటిది కానీ ఇలాంటి వాటి మీద మీరు ఆ యొక్క శివ పంచాక్షర మంత్రం మాత్రమే చేసుకోవాలి, జపం చేసుకుంటా అనుకుంటే.
కానీ నిజంగా అమ్మ శివ పంచాక్షర మంత్రము ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మినిమము 1,75,000 సంఖ్య ఎవరైతే చేసి ఉంటారో లేదా చేసినా కూడా ఛాలెంజ్ చెప్తున్నాను నేను 100%. అసలు వారికి అన్ఎక్స్పెక్టెడ్గా ఏవో కాల్స్ రావడం అంటే మంచి కాల్స్ కానీ అసలు ఎవరో ముక్కు ముఖం తెలియనటువంటి వారికి తారసపడడం కానీ ఏదో సహాయం చేయడం కానీ ఏదో ఇప్పుడు నడి సముద్రంలో ఉన్నాము ఏదో మనకు తెలియకుండానే ఒక మార్గము దొరకడం అక్కడి నుండి బయటపడడానికి అట్లా మీకుండే అటువంటి పరిస్థితుల నుండి ఎవరో ఒకరు మిమ్మల్ని తీసుకెళ్ళి బయటపడేస్తారు ఇంతటి జపం చేస్తే. మరి అంతటి జపం చేయడానికి ఈశ్వరుడు మనకు అనుగ్రహించాలి. అయితే అది ఒక్క రోజులోనేనా మీరు అనేది? ఇప్పుడు ఆ రోజు మొదలు పెట్టుకోవాలి, ఇక చేస్తూ ఉండాలి. ఆ రోజు మొదలు పెట్టినటువంటి మంత్రోపదేశానికి సిద్ధి పొందుతుంది. రైట్, చక్కగా చేసుకోవాలి, అస్సలు కోపానికి రావద్దు. అయితే మురళి గారు, ఆ రోజు ఈ గురు పుష్యమి యోగం సూర్యోదయం నుంచి సుమారుగా 4 గంటల సాయంత్రం 4:40 వరకు కూడా ఉంది. సో చాలా చక్కగా మనకి సమయం ఉంది, సమయం బాగా ఉంది కనుక ఉపదేశం తీసుకొని చక్కగా కూడా ఆ రోజు ఉపవాసం ఉండి, ఉపవాసం అంటే మీ ఏదో టాబ్లెట్ వేసుకునేటువంటి పరిస్థితి ఉంటే తీసుకోండి, లఘువుగా తీసుకుని ఇంట్లో చేసినటువంటి టిఫిన్ తీసుకోవాలి. బయట ఎక్కడో ఎవరో చేసినటువంటిది కాకుండా ఇంట్లోనే చక్కగా కూడా వంట చేసినటువంటి టిఫిన్ మీరు తీసుకొని ఆ యొక్క టాబ్లెట్ వేసుకొని జపం స్టార్ట్ చేసుకోండి. ఆ రోజు ఎన్నిసార్లు చేయమంటారు? ఆ రోజు మొదలు పెట్టమంటున్నారు కదా, 11,000 చేయండి. 11,000 అయిపోతుందా? 1 అవర్ లో 3,000 అవుతుంది. 1 అవర్ లో మినిమం 3,000 చేయవచ్చును. అంటే 3 గంటల 3 అవర్స్ లో చేసేయచ్చు. 3 అవర్స్ లో ఒకటేసారి కూర్చున్న దగ్గర ఒకసారి ఒక 5,000 చేయండి. లేవండి, కాఫీయో టీయో తాగండి, మరలా కూర్చొని ఒక 5,000 చేసేసేయండి. 10,000 అయినవి. కాస్త గ్యాప్ తీసుకొని ఇంకో 1000 చేయండి. లేదా 11,000 కంటిన్యూ కొడతా అన్నా కూడా కొట్టవచ్చు. నేను నమ్మినా నమ్మకున్నా చెప్తున్నా, మినిమం ఒక 30,000-35,000 చేసేది నేను. 32,000 నుంచి 35,000 సంఖ్య జపం చేసి యోగవంతమైన రోజులు అయితే మరి చేస్తారు. కాశీలో కూడా చేశారని విన్నాను. పౌర్ణమి రోజు కానీ పోయేదే జపానికి కాశీకి కనుక ఇక వేరే పని ఏమి ఉండదు. అక్కడ ఉండేదే మనకు అంటే 3 డేస్ అంతే. మినిమం 1,00,000 జపం చేసుకోవాలి, రావాలి. ఆ విధంగా ఉంటుంది గ్రహణ సమయాల్లో సంకల్పం. గ్రహణ సమయంలో అయితే రోజు మొత్తం కూర్చునే ఉంటుంది. ఇక అది వచ్చే ముందు వస్తుంది అన్న వెళ్ళిపోతుంది అన్న అటు పిమ్మట వెళ్ళి స్నానం ఆచరించేది. ఇట్లా జపం చేసుకోండి ఒకటి. ఇక ఎస్పెషల్లీ ఇవన్నీ పక్కన పెడితే వాస్తవానికి కూడా గురు పుష్యమికి సంబంధించింది ఏమిటంటే గోల్డ్ రిలేటెడ్, బంగారము 1 గ్రామ్ అయినా కొనండి. 1 గ్రాము కొన్నా కూడా మనకు 100 గ్రాములు కొనేటువంటి శక్తి వస్తుంది అని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది. సహజంగా కూడా పుష్యమి నక్షత్రం రోజు బంగారం కొనుక్కోండి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో దట్ అది వృద్ధి చెందుతూ ఉంటుంది అని చెప్పి. ఇందులో గురు పుష్యమి యోగం కాబట్టి మరి అంత స్తోమత లేదండి బంగారం. ఇప్పుడు 1 గ్రాము కొనాలన్నా 5,500 లేదే బంగారం లేదు. మరి అంత కూడా స్తోమత లేదు అనే వాళ్ళ పరిస్థితి ఏంటి? చక్కటి పసుపు కొమ్ములు కొనుక్కోవచ్చును, మంచి రిజల్ట్ ఉంటుంది. పసుపు కొమ్ములు అద్భుతంగా ఉండేటివి, అవి వాటినే బంగారంగా భావన చేసుకొని ఎంత కొనమంటారు? కొనండి, ఒక కేజీ కావచ్చును, కేజీ బావు కావచ్చును తీసుకోండి. వాటిని చక్కగా కూడా తీసుకొని ఇంట్లో పూజా మందిరంలో అట్లా పెట్టేసేయండి. అమ్మవారికి కూడా పూజ చేసుకోవచ్చు, అసలు చేసుకోవచ్చును. నలుగురికి పంచే ప్రయత్నం కూడా చేయవచ్చును. పూజ తర్వాత ఏవైనా ఏదో రకంగా ఆ రోజు అయితే అవి కొనండి. ఎల్లో కలర్ గోల్డ్ రిలేటెడ్ పెన్స్ కానీ, గోల్డ్ రిలేటెడ్ ఏవైనా క్లాత్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి చేసుకోండి. గోల్డ్ రిలేటెడ్ ఉండేటువంటి స్వీట్ ఏదైనా చక్కగా మీ యొక్క గురువుకు దానంగా ఇవ్వండి. గోల్డ్ రిలేటెడ్ ఉండేటువంటి పండ్లు కానీ కూరగాయలు కానీ అధిక మొత్తంలో దానం ఇవ్వండి. వాళ్ళు ఎట్లా కావాలంటే ఒక సర్ప్రైజ్ కావాలి, అప్పో ఇవన్నారా అని. కానీ ఇవన్నీ అంటే మురిసిపోవాలి వాళ్ళు. ఎవరినైనా ఒక సర్ప్రైజ్ కు గురి చేస్తే ఆ థ్రిల్ వేరే ఉంటుంది కదా. కనుక ఆ విధంగా అంటే అలా అని చెప్పి ఒక బస్తడు అదేమిటి దోసకాయలు తీసుకొని వెళ్తే పనికిరా, ఖరాబ్ అయిపోతాయి. కుదిరితే 200 నోటు మనకు బ్యాంకు నుండి చక్కగా సీల్ బెండ తీసి అందులో నుండి కుదిరితే ఒక 11 నోట్లు కానీ లేదా 9 కానీ లేదా ఇట్లా 21 కానీ ఇచ్చేసేయండి. ఏం కాదు, మీరు అయ్యో ఇన్ని పైసలు అని కాదు. అవి 2,000 కానివ్వండి లేదా 3,000 కానివ్వండి, 1,100 కానివ్వండి,
ఒక 11 నోట్లు లేదా 21 నోట్లు అసలు మలవకుండా దాన్ని చూడగానే అసలు అబ్బా అనిపించాలి. అలా ఉండేటువంటి ఆ యొక్క నోట్లను ఎవరికైనా దానంగా ఇవ్వండి. బ్రాహ్మణులకు కానీ గురువులకు కానీ. సూపర్ రిజల్ట్. రైట్, అద్భుతంగా తెలియజేశారండి. గురు పుష్యం యోగం వస్తోంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా వినియోగించుకుని అది ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి అధిగమించడానికి అనుకోవచ్చు. లేకపోతే అటు ఆధ్యాత్మికం వైపు ఇంకొంత పురోగతి రావాలి అని అనుకుంటే డెఫినెట్ గా మంత్ర సాధన చేయాలి. ఖచ్చితంగా మంత్ర సాధన అవ్వచ్చు. అసలు వాళ్ళు ఎలా మలుచుకోవాలనుకుంటున్నారో ఆ రోజున అలా మలుచుకోవచ్చు. తప్పకుండా కనీసం శివ సహస్రనామాలు కానీ లేదా విష్ణు సహస్రనామాలు కానీ ఈశ్వర 108 నామాలు కానీ ఏమైనా చదువుకోండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ.